మాది చౌరపల్లి పర్వతాలని ఇంటి పేరు. అది నేను ప్రస్తుతం ఉప్పల్లో ఉంటున్నాను. ఉప్పల్ మల్లాపూర్లో ఉప్పల్ కాన్సెంట్ కుటుంబ జనసేనతో పనిచేస్తున్నాను. కుర్మాని ఏంటంటే అందరికీ చాలా వరకు ఎంతబడిపోయింది. దయచేసి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కుర్మా అని చెప్పాలా. నా ఇంత పేరు రావడం కారణం ఏంటంటే మీరు అందరూ పేరు పక్కన కుర్మా రాసుకోండి. పేరు పక్కన కుర్మా రాసుకోండి. ఎంత ఎంతబడిపోయామంటే చాలా ఎంతబడిపోయినాం. నేను మొన్న గత 2 నెలల నుంచి తిరుగుతున్నాను కుర్మా కార్పొరేషన్ కోసం. మామూలుగా భీమసేన కుర్మా ప్రచారం చేసాం. వేరే మీద కార్పొరేషన్ కావాలని తిరిగితే అదే మూమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ కుర్మా కార్పొరేషన్ యాదవ్ కార్పొరేషన్ కూడా కుర్మా గుల్ల కార్పొరేషన్ పెట్టిండు. మేము గుల్లకున్న కార్పొరేషన్ పక్కన పెట్టి కుర్మా కార్పొరేషన్ కోసం తిరిగితే ఈ రోజు విషయం సీఎం దగ్గర పోయి ఖచ్చితంగా మనకు కుర్మా కార్పొరేషన్ అని చెప్పడం జరిగింది. అది మా గ్రంథాలు నేను మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనకు తెలియకుండా ఇంట్లో ఉంటే తెలుసలేదు, బయటకు వెళ్తేనే మనకు తెలుసాలి. ఈ రోజు మేము ఈ ఊరు కూడా 20 వరకు రాలేదు. కానీ ఇక్కడ బిరపల్లి చేస్తాం. ఎందుకంటే మా కుటుంబాలని ఇంత దూరం ఇంత రాత్రి మేము పొద్దున 10 గంటల నుంచి దేవాలయం డ్రైవ్ చేయాలి రాత్రి ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంటే మేము ఎంతో బతులతో ఈ ఊరికి వచ్చామని అర్థం చేసుకోవాలని మేము కోరడం జరుగుతున్నది. గత 30 సంవత్సరాల నుంచి మేము కుటుంబ సమాజం తిరుగుతున్నామంటే ఎంతో కూర్చుంటేనే తిరుగుతున్నామో చూడండి. కనీసం మీరు ఎంతో కొంత మీరు ఒక 10 మంది తయారు చేస్తే సరిపోతుంది. మన బీరని ఆదాయం ఎప్పుడో చూడాలనుకుంటున్నాము. ఈ రకంగా బీరప్ప జాతర సందర్భంగా అన్న చూసే భాగ్యం కలిగానే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నగారు. అన్నగారు కూడా గత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. అన్న గురించి నాకు తక్కువ తెలుసు, తెలిసిన వరకే మాట్లాడతాను నేను. అన్నకు ఎందుకంటే అందరూ సపోర్ట్ తక్కువ చేస్తున్నామని అనుకుంటున్నాను. ఎక్కువ సపోర్ట్ చేస్తే ఈ రోజు అన్న ఎమ్మెల్యే కావాలి, కలిసి మినిస్టర్ కావాలి, రాజ్యసభ సభ్యుడు ఎంపీ కావాలా. కానీ ఇంత అనుభవం ఉండి ఇంత సీనియారిటీ ఉండి అన్నకి ఎంత సపోర్ట్ లేదు. అన్నకే కాదు మన కుటుంబ సమాజానికి ఇంకా రాజకీయ సపోర్ట్ లేదు. ఆ రాజకీయ సపోర్ట్ కావాలంటే ఎవరో కాదు, మనమే తిరగాల. మనం అందరం కలిసి తిరిగితే ఖచ్చితంగా అన్నకు సీట్ ఇస్తారు. అది నేను తెలియపరుస్తున్నాను. మన కుటుంబంలో రాజకీయంగా వెనుకబడిన కారణం ఏంటంటే కుటుంబాలను భయపడతారు. నేను ఒక మాట చెప్తున్నాను, అందరూ కుటుంబాన్ని ఎందుకు భయపడతారు. కానీ బిర్లైన ఏంటంటే ఆలయ నియోజకవర్గంలో కుటుంబాన్ని పేరు చెప్పుకొని ఎమ్మెల్యే గెలిచిందని నేను ఈ విధంగా గర్వంగా చెప్తున్నాను. ఆయన కుటుంబాన్ని చెప్పుకొని ఎమ్మెల్యే గెలిచినాలి. ఆయన రాజకీయ ప్రచారం ఉన్న కాంగ్రెస్ టికెట్ ఇవ్వగానే అన్ని పార్టీలను అన్ని కులాలను వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడు. అది ఫస్ట్ టైం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే కుర్మలు అంటే అదే కుర్మని చెప్పకూడదు, కుర్మలు అనగలదు. కానీ ఆయన కుర్మని చెప్పుకొని ఎమ్మెల్యే గెలిచిందంటే అది కూడా ఫస్ట్ టైం 50,000 ఏడుతో గెలిచాడు. ఇక ముందు కూడా మనకు ఎమ్మెల్యే టికెట్లు అది ఇప్పుడు రావు. కానీ మన జిల్లా పరిషత్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఇవన్నీ మన ఐక్యత ఉండి రాజకీయం ఎదగాలని మేము మీ అందరినీ కోరుతున్నాను. ప్రతి గ్రామంలో మన కుటుంబంలో ఎక్కువ మంది ఉంటాం. కానీ కుటుంబంలో శత్రువు అయిపోతున్నాం. మనం కుటుంబంలో శత్రువు కాకుండా సహకరించుకోవాలని కోరుతున్నాం. మీరైతే సహకరించకండి, కానీ దుష్మణ్ మాత్రం ప్రచారం చేయకండి. మనకి ఎక్కడ ఏమవుతుందంటే విలేజ్ లెవెల్ నుంచి మనకి చెడగొడుతున్నారు. కుటుంబంలో ఏం చెడగొట్టాలి ఎవరు కాదు, మన కుటుంబంలో నేను తెలియవస్తున్నాను. కనీసం కుటుంబాలు సహకరించండి. సాధారణ సమయం ఇవ్వండి, కానీ చెడగొట్టకండి. ఈ చెడగొట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఆగిపోతున్నాం. జిల్లా స్థాయి ఎమ్మెల్యే అయిపోతున్నాం, గ్రామ స్థాయి మండల స్థాయి వరకు వచ్చి ఆగిపోతున్నాం. కొద్దిగా జిల్లా స్థాయికి వెళ్తున్నారు, రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేలు. కావున అందరూ సహకరించుకునే పోవాలా. ఇక్కడ చిన్న మాట చెప్తూ ఏమంటాడంటే అన్న మనల్ని చెప్పాలన్నాడు. ఆ కాకులు కూడా నిజంగా చెప్పాలా. అదే మామూలు గెలుస్తున్నాయి ఖచ్చితంగా చెప్పాలా. అప్పుడు ఏమైనా పక్కగా భయపడతాడు. మామూలు గెలుస్తారు, మామూలు గెలవాలి, మామూలు ఏం కాదు చెప్తారు. అట్లా దుష్మన్ ప్రచారం చేయదు. ఓడిపోయిన కూడా గెలుస్తాం మామూలు పక్క చెప్పాలా. అదే మామూలు లేవుడు వస్తా చెప్పాలా. అప్పుడేమైనా వాళ్ళు గెలుస్తాడని ఆ ఓటేవాళ్ళు కూడా ఓటేస్తారు. మామూలు ఏం గెలుస్తా అంటే వేసేవాళ్ళు కూడా పక్క సరిపోతారు. అందువల్ల ఎలక్షన్లలో మనం ఖచ్చితంగా మనం నిలబెట్టాలా, గెలిపియాలా. ఖచ్చితంగా గెలిచిన ప్రచారం ఎక్కువ ప్రచారం చేయాలా. మన కులమే కాకుండా మనం అప్పుడు ఎస్సీలు ఉండే మీరు ఎంతో 75 నుంచి 80 వరకు మన అందరూ ఎస్సీలు ఉండే. ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే మనకు అప్పుడు ఏం చేసినట్టే కులదేవత వచ్చినప్పుడు మనం అందరూ కళాలు పెట్టుకొని అందరూ తెల్ల రూపాయలు పెట్టుకొని అలా పోయినాక వీళ్ళకి మస్తు ఆస్తులు ఉన్నాయి. ఇంటికా పోతే 50 గొర్రెలు 100 గొర్రెలు పడుతున్నాయి. ఇవన్నీ చూసే వీళ్ళు పెద్ద ఆస్తులు చెప్పి మనకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మనం సంచార జాతర మనం ప్రతి ఊరుకు తిరుగుతూనే ఉంటాం. అది మనం చెప్పడం లేదు. ఇప్పుడు రాజకీయం ఏంటంటే మనం ఎమ్మెల్యే ఉన్నాడు కొన్ని చెప్తున్నప్పుడు మేము నిన్న కాన్సెప్ట్ మాకు ఫుల్ ప్రచారం వచ్చింది. ఎందుకంటే రాజభవన్ పోతే బీరాయలేవాడు, సెక్యూర్ పోతే బీరాయలేవాడు, అసెంబ్లీ పోతే బీరాయలేవాడు. అంతకుముందు ఎవరు లేరు. అట్లాంటి 4 వచ్చినాకు, 2 మినిస్టర్లు వచ్చినాకు, 2 ఎంపీలు వచ్చినాకు మాకు అప్పుడు ఎంతో ముందు ఉంటాడు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా
ఏదో ఒక రోజు మన కుటుంబ యాదవులు సీఎం అవుతారని రకంగా చెప్తున్నారు. ఎందుకంటే మన రాజకీయంగా డబ్బు Rupees 245 received on phone pay. రాజకీయం ఉన్నప్పుడే మన బలం వస్తుంది. డబ్బు లేకుండా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఇక మన దగ్గర నాకు తెలిసి ఎమ్మెల్యే వాళ్ళు ఉంటే ఇక గుడికి ఉండకపోతే డామర్ కడుతుంది ఖచ్చితంగా. ఈ గుడి ఇంకా కాకపోతే పెద్ద మండపం వేసి గుడి కడుతుండే. ఇక్కడ మన రాజకీయం లేకపోవడం వాళ్ళు ఏం చేస్తారంటే పదవాళ్ళని జమ చేసుకున్నారు, ఈ గుడి కట్టింది. అదే కానీ కొంచెం పెద్దగా రాజకీయం కావాలంటే వాళ్ళు వచ్చి లక్ష లక్షలు ఫండ్స్ ఇచ్చిపోతుండే. డామర్ ఫ్రీ పడుతుండే, లైట్లు ఫ్రీ ఉంటుండే, ఇవన్నీ ఉండేది. కానీ మేము తక్కువ టైంలో ఎక్కువ చేయలేము, చూస్తున్నాము, చూసిందే చెప్తున్నాము. ఇది నేను ఎప్పుడైనా వార్తలన్నీ నేను తెలియపరుస్తున్నాను. తప్పుగా మీకు అనుభవం. మేము వరంగల్ జిల్లా విన్నాం, కరీంనగర్ విన్నాం. కరీంనగర్ పిచ్చి అవగాహన ఉన్నది. అలా ఇదే కుటుంబంలో చెప్పేసి మొన్న భవన్ కట్టి కొట్టాడుకుంటే మళ్ళీ ఒక వేరే భవన్ కట్టి ఇప్పుడు కుటుంబ భవన్ అలా 50 2 భవన్లు కట్టింది అక్కడ. ఎంతసేపు భవన్లు కాదు, సంఘాలు కాదు, గుడులు కాదు, రాజకీయం వేయాలి. మనం రాజకీయం వేయడం మన